నమస్కారం. యువకెట్టాలు ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో బొంతల రవితేజ ఉన్నారు. రవితేజ ప్రత్యేకత ఏమిటంటే అందరిలాగే సాధారణ ఇంజనీరింగ్ చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయటం కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి హాబీని అలవర్చుకున్నాడు. అది కాయిన్స్ అండ్ కరెన్సీ కలెక్షన్. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందినటువంటి రకరకాల సుమారు 3-4 దశాబ్దాల క్రితం ప్రింట్ అయినటువంటి కాయిన్స్ దగ్గర నుంచి కరెన్సీ అన్నీ తను కలెక్ట్ చేస్తూ ఉన్నాడు. దాని ద్వారా యువతకి, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకి కొంత చరిత్రను అధ్యయనం చేయడంలో ఒక కొత్త కోణాన్ని తను ఆవిష్కరించాడు. ఏ రకంగా తను ముందుకెళ్తున్నాడు, ఇందులో ఉన్నటువంటి కష్ట నష్టాలు ఏంటి, తనకు స్ఫూర్తి ఏంటి అన్నది రవితేజ నాడు తెలుసుకుందాం. రవితేజ, వెల్కమ్ టు యువకెరటాలు. నిజంగా రవితేజ చాలా బోరింగ్ నా దృష్టిలో. మామూలుగా అయితే చాలామంది ఇది మొదలు పెడతారు. అవునండి. ఏదో ఎవరినో పేరెంట్స్ ఎవరినో ఫారెన్ వెళ్తే రాగానే కరెన్సీ, చిన్నపిల్లలకి ఆసక్తి ఉంటుంది. మన ఇళ్లలో కూడా మనం చూస్తాం. $1, $1 లేకపోతే ఇంకేదైనా కాయిన్స్ చూస్తే కలెక్ట్ చేసుకుంటారు. అది అక్కడితో ఆగిపోద్ది. కానీ అలా కాకుండా మీరు దాన్ని ఒక హాబీగా మలుచుకొని మీ 7వ తరగతిలోనే మీరు చదువుతున్న స్కూల్లోనే మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్ కలెక్షన్తో ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. సో అప్పటి నుంచి దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు ఒక సాధారణ చిన్న స్థాయి వ్యాపారం గ్రామంలో నంద్యాల దగ్గర. ఎలా అంటే దీన్ని ఒక హాబీగా మలుచుకోవాలని మీ చదువుతో, మీ కెరీర్తో, మీ జీవితంలో దీన్ని ఒక భాగం చేసుకొని ఎలా ముందుకెళ్ళగలుగుతున్నారు? అసలు ఎక్కడి నుంచి మీకు ఇంట్రెస్ట్ మొదలైంది? అండి, సేవింగ్ ఇస్ ద ఫస్ట్ ఎర్నింగ్. పొదుపే మన మొదటి సంపాదన. సో మా నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి అన్ని సేవ్ చేస్తూ కొత్త కాయిన్స్ కానీ కలెక్ట్ చేస్తూ పెట్టేవాళ్ళు. ఈవెన్ మాది బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే కాయిన్స్ కొన్ని తీసి పెట్టడం కానీ, కొత్త కాయిన్స్ వచ్చినప్పుడు దాన్ని దాచిపెట్టుకోవడం అలా చేసేవాళ్ళు. సో అలాగే నేను కూడా స్టార్ట్ చేశాను. చిన్న కాయిన్స్ కలెక్ట్ చేసుకోవడం, కొత్త కాయిన్స్ వచ్చినప్పుడు తీసి పెట్టుకోవడము. ఈవెన్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్స్ ఏ హాబీ, దాన్ని ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఉందని కూడా నాకు కూడా తెలియదు. సో లేదో కొత్తగా అందరికంటే డిఫరెంట్ గా మీకు అనిపించింది ఆ పని చేయటం. సో కలెక్ట్ చేస్తూ వచ్చాను. కలెక్ట్ చేస్తూ కౌంట్ పెరుగుతూ ఉంది. కౌంట్ పెరిగే కొద్దీ దాంట్లో ఆ కలెక్షన్ చేయడంలో కూడా నాకు హికప్స్ చాలా ఎదురయ్యాయి. మామూలుగా నేను కొత్త వాళ్ళని ఎవరి దగ్గర వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయా, సో లేకుంటే మీ దగ్గర ఫారిన్ కరెన్సీ ఏమైనా ఉన్నాయా, ఇండియన్ కరెన్సీ ఉన్నాయా, సో అలా తీసుకుని నేను పెట్టుకునేవాడిని కాయిన్స్. సో నేను ఇంకా 7th 10th స్టాండర్డ్ అలా వచ్చినప్పటికీ అప్పుడు నాకు స్ట్రైక్ అయింది. సో ఇట్ జస్ట్ నాట్ హాబీ. So there's a lot of beautiful subject behind it. Numismatics, coins collection. ఏమంటారు? Numismatics. Okay. Study of the coins collection and hobby of kings. Numismatics. Okay. So hobby అనేది just not to have the things. So it make us disciplinary. సో మనం ఒక బెస్ట్ హాబీని అలవాటు చేసుకుంటే అది మనకి డిసిప్లిన్గా తీసుకెళ్తుంది. అలాగే మన సెల్ఫ్ డెవలప్మెంట్ కూడా హెల్ప్ అవుతుంది. సో నేను చూస్ చేసుకున్న హాబీ న్యూమిస్మాటిక్స్, కాయిన్స్ కలెక్షన్. సో అలాగా నేను 7th నుంచే ఎగ్జిబిషన్స్, జస్ట్ నా ఇన్ క్లాస్ ఎగ్జిబిషన్ లాగా నా ఫస్ట్ ఎగ్జిబిషన్ నేను క్లాస్లో తీసుకొచ్చి కాయిన్స్ పిల్లలు. మీ దగ్గర నేను 32 అండి. నేను ఫస్ట్ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు నా దగ్గర 32 కాయిన్స్. ఇప్పుడు దానికి 100 రెట్లు పెరిగినాయి. 3000 యూనిక్ కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయి అంటున్నారు. ఎస్ అండి, మోర్ దాన్ 3K కౌంట్ నాకు ప్రెసెంట్ కలెక్షన్స్లో యాడ్ అయ్యింది. అందులో మనకి ఇంక్లూడింగ్ ఇండియన్ కరెన్సీ స్టార్టింగ్ ఫ్రమ్ 16th century నుంచి ఇప్పటి వరకు ఉన్న కాయిన్స్, అలాగే 16వ శతాబ్దం నుంచి ఉన్న కాయిన్స్ కలెక్ట్ చేశారు. అలాగే మనకి కమోమరేటివ్ కాయిన్స్, స్పెషల్ అకేషన్స్లో మనకి గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది కాయిన్స్. సో అలా ప్రతి కాయిన్, అలాగే ఫారిన్ కరెన్సీ కూడా నా యాడ్ అండ్ టు ద మై కలెక్షన్. అలాగే విత్ కాయిన్స్, పేపర్ మనీ కూడా నేను కలెక్ట్ చేస్తున్నాను. సో 1 రూపీ నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రెసెంట్ మనకి బ్యాన్ అయిపోయిన నోట్స్ కూడా ఎన్ని రకాలుగా ఉన్నాయో, ఏ టైంలో ప్రింట్ అయినాయో కూడా మనకి అన్ని డిఫరెన్షియేషన్ ఒక సబ్జెక్ట్ లాగా నేను దాన్ని తీసుకెళ్తూ ఉన్నాను. సో ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసి పిల్లలకి, ఫ్యాకల్టీకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓన్లీ నా ఎగ్జిబిషన్స్ స్కూల్స్, కాలేజెస్ వరకే కాకుండా నేను ఒక స్టెప్ తీసుకొని కార్పొరేట్ గ్యాదరింగ్స్ కానీ, రీయూనియన్స్, ఈవెన్ ఫ్యామిలీ ఫంక్షన్స్లో కూడా నేను ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తాను. పెట్టాలని ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ దానికి ఫస్ట్ స్టెప్ కూడా నేనే తీసుకున్నాను. మా బాబు నామకరణం అప్పుడు కూడా కాయిన్స్ ఎగ్జిబిషన్ పెట్టాను. సో బెస్ట్ మార్క్స్ వచ్చాయి, అలాగే కొన్ని రిమార్క్స్ కూడా వచ్చాయి. సో ఐ విల్ టేక్ ఇట్ అప్ ఓన్లీ బెస్ట్ మార్క్స్. కానీ అంటే ఎట్లా అంటే మీకు ఇప్పుడు ఇది సరే, మన దగ్గరలో మన చుట్టుపక్కల మన స్నేహితుల్ని వాళ్ళని అడగటం ఒక ట్రిప్తో అది అయిపోతుంది. ఏ కొన్ని సెట్ ఆఫ్ కాయిన్స్ మీకు వస్తాయి. అలాగే మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా విదేశీ, ఎక్కువ మనకి వెళ్ళేది యుఎస్ఓ, యూకేనో, ఆస్ట్రేలియానో, లేకపోతే ఇంకా కెనడానో 4-5 దేశాలు, 10 దేశాలు ఉంటాయి. మీరు 120 దేశాల కాయిన్స్ కలెక్ట్ చేశారంటే ఎట్లా? మీరు ఫిజికల్గా అక్కడికి వెళ్ళేవాళ్ళ, లేదంటే ఎలా? రకరకాల దాదాపు మీ దగ్గర ఉన్న 3000 కాయిన్స్లో ఆల్మోస్ట్ 40 to 50% ఇతర దేశాల కాయిన్స్ కరెన్సీ అని చెప్తారు, పేపర్ కరెన్సీ. ఎట్లా వాటిని ఎట్లా పూల్ చేయగలిగేవారు?
మ్యాక్సిమం వెళ్ళి వచ్చిన వాళ్ళ దగ్గరికి కానీ సో అలా ఈవెన్ నేను స్టార్ట్ చేసినప్పుడు డైరెక్ట్ వాళ్ళకి లెటర్స్ రాసి కొద్దిగా నేను వాటిని మనీ ఆర్డర్ చేసుకోవడం కానీ వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడము, సో మ్యూచువల్ కాంటాక్ట్స్ నుంచి గ్రాప్ చేయడము. సో ఒక కాయిన్ కోసం అరౌండ్ 3-4 డేస్ వెయిట్ చేసిన కేసెస్ ఉన్నాయి. అలాగే 500-600 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. 500 కిలోమీటర్లు ఎవరిన కాయిన్ ఉందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడానికి వెళ్ళి వచ్చేవాళ్ళు. కంప్లీట్గా ల్యాండ్లైన్ కనెక్షన్ మాట్లాడడము, నెంబర్ రాసుకొని వెళ్ళడము, ఇంట్లో చెప్పకుండా వెళ్ళి కాయిన్ ఆల్బమ్ కొన్న కేసెస్ కూడా ఉన్నాయి. ఓకే. ఈవెన్ మా హోమ్ టౌన్ నంద్యాలలో కాయిన్ ఆల్బమ్స్ యాక్చువల్లీ వాటికి ప్రిజర్వ్ చాలా ప్రాబ్లం అండి. ఓకే. సో కాయిన్స్ స్టోర్ చేయడం, కలెక్ట్ చేయడం ఎంత టఫ్, అలాగే ప్రిజర్వ్ చేయడం కూడా చాలా కష్టమే. వాటి ప్రాపర్ ఆర్గనైజర్స్ లేకపోతే ఇమీడియట్గా వాటి మీద మార్క్స్ పడిపోవడం కానీ లేకుంటే లెటర్స్ డల్ అయిపోవడము, సో మనకి అలా అవుతుంది. నేను కూడా ఓన్లీ ట్రెడిషనల్ వేలోనే అవి క్లీన్ చేస్తాను రెగ్యులర్గా. ఓన్లీ మన పీతాంబర్ కానీ లేకుంటే టామరిన్ జ్యూస్లో అలా మెల్ట్ చేసేసి సాఫ్ట్ క్లాత్తో క్లీన్ చేసేసి, అండ్ సేమ్ పాలిథిన్ కవర్స్, మళ్ళీ గ్లాస్ ట్రేస్ ఇవన్నీ చాలా కాస్ట్లీ అవుతుంది, మనకి స్టోరింగ్ కూడా ఇబ్బంది అవుతుంది. సో పాలిథిన్ ఆర్గనైజర్స్ ఉంటాయి, సో వాటిలో నేను ప్రిజర్వ్ చేస్తాను. సో ప్రతి కాయిన్ మీరు కొంత పీరియడ్ తర్వాత వాటిని మళ్ళీ చక్కగా ఎవ్రీ 3 months కి నేను క్లీన్ చేస్తాను. క్లీన్ చేసి వాటన్నిటిని కొత్త పౌచ్ల్లో పెట్టేసుకుని ఆల్బమ్స్ లో పెడతారు. అవునండి, ఎందుకంటే ఎవ్రీ 3 months కైనా కూడా వాటిని క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా వాటి మీద కలర్ ఫామ్ అయిపోతుంది, మనకి రస్ట్ ఫామ్ అవ్వడము. సో అలా అవుతుంది. ఈ స్టీల్ కాయిన్స్ కానీ కాపర్ నికెల్ మెటీరియల్స్లో మనకి రస్ట్ ఫామ్ అయిపోతుంది. సో వాటిని మళ్ళీ కొత్త ఆర్గనైజర్స్ ని చేంజ్ చేయాలి కంపల్సరీగా. ఎట్లా మీరు కాయిన్స్ గురించి వద్దంటే 16వ శతాబ్దం నుంచి ఉన్న కాయిన్స్ మన దేశంలోవి ప్రింట్ అయినవి, ఇతర దేశాల్లో ప్రింట్ అయినవి కూడా కాయిన్స్ మీరు ఏంటి బ్రాడ్గా అసలు ఏం గమనించారు వాటిలో? అంటే ఎలాంటి మెటల్ వాడతారు? తర్వాత మనకు అనుకో ఉదాహరణకి మనకి కాయిన్స్ మీద కానీ లేదా నోట్స్ మీద ఆర్బీఐ గవర్నర్ సైన్ ఉంటుంది, అట్లా అక్కడ ఏముంటాయి? మనకి గాంధీ గారి బొమ్మ ఉంటుంది. అలా మీ అబ్జర్వేషన్స్ ఏంటి వాటిలో? అండి, కాయిన్స్ సిస్టమ్ అనేది మనకి ఇప్పుడు కాదు, బీసీ పీరియడ్ నుంచే స్టార్ట్ అయింది మనకి. సో స్టార్టింగ్ మనకి బార్టర్ సిస్టమ్ ఉంది, తర్వాత మనకి కాయిన్ సిస్టమ్, పేపర్ మనీ, అండ్ కొన్ని రోజులు పడితే ఎవరి దగ్గర కాయిన్స్ కూడా ఉండవు, డిజిటల్ మనీ వచ్చేస్తుంది కదా, క్యూఆర్ కోడ్స్ ఉంటాయి అప్పుడు అందరి దగ్గర. సో మనకి బార్టర్ సిస్టమ్ నుంచి ఇప్పటివరకు ఇలా స్టార్ట్ అయింది. మనకి ఎగ్జాక్ట్గా సిరీసెస్ మనకి ఇండిపెండెన్స్ తర్వాత మనకి అనా సిరీస్, నయా సిరీస్, అల్యూమినియం సిరీస్, అండ్ ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న కాపర్ నికెల్ మెటీరియల్స్. సో ఇలా మనకి ఎవల్యూషన్ అనేది వస్తుంది. సో ఇన్ మై వ్యూ కాయిన్స్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ అవర్ ఇండియన్ కల్చరల్ హెరిటేజ్. మనకి మాన్యుమెంట్స్, ఎపిక్స్, బుక్స్ ఇలా అన్నీ ఎలా ఉన్నాయో ఇండియన్ హెరిటేజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాయిన్స్ కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మనకి బిఫోర్ ఇండిపెండెన్స్, మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్, నిజాం పీరియడ్, మన హిస్టరీ ఎక్కడి నుంచి వచ్చాం మనం, మన కల్చరల్ గ్రోత్ ఎలా ఉంది. సో ఈ కమమరేటివ్ కాయిన్స్ మెయిన్ మోటో ఏంటంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్లో మనకి ఎలా ఉంది మన గ్రోత్ అనేది, సో మన నాగరికత ఎలా వచ్చింది, ఇవన్నీ మనకి కాయిన్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవన్నీ రిజెంబుల్ అవుతున్నాయా? అంటే ఉదాహరణకి మనకి రాతి యుగం, మధ్యరాతి యుగం అక్కడి నుంచి మనం వచ్చామని ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఉన్నాం మనం. అయితే ప్రాణాలు అనేవి మేము కూడా చూడలేం, మా చిన్నప్పుడు విన్నాం అంతే. ఆ తర్వాత పైసలు మేము చూసాం, బహుశా మీరు పైసలు కూడా చూసుకుంటూ ఉండొచ్చు. అటు మీకు అఫ్కోర్స్ మీకు హాబీ కాబట్టి మీ దగ్గర అన్నీ ఉండొచ్చు, కానీ బహుశా 25 NP, 50 NP అవి ఇప్పుడు పిల్లలు అయితే 1 రూపీ కూడా అసలు వాళ్ళ కాయిన్స్ చూసే అవకాశం బహుశా 1 రూపీ కాయిన్, 5 రూపీ కాయిన్ ఎక్కడ చూస్తున్నారేమో. సో ఆ అణాలు ఏ మెటల్తో తయారు చేసేవాళ్ళు? పైసలు అయితే నాకు గుర్తు అల్యూమినియంతో చేసి ఉండేవి. 1 పైసా, 2 పైసా, 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు ఇలా కాయిన్స్ ఉండేవి, మేము చిన్నప్పుడు ఉండేవి. వాటితోటే కొనుక్కునేవాళ్ళు. ఏమన్నా కిరాణా కొట్లో చిన్న చిన్న పిల్లలు కొనుక్కునే చాక్లెట్లు ఇలాంటి వాటితో కొనుక్కునేవాళ్ళు. సో అలా అంతకుముందు అణాలు, రాగి నాణ్యాలు ఉండే, కాసులు అంటారు, అవి 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 ఒకసారి చెప్పండి, అవి ఏమేమి ఉండే? మనకి డిపెండ్స్ ఆన్ రిసోర్సెస్ ఆ టైంలో అండి. మనకి మీరు అన్నట్టు అనా వచ్చేసి 6 పైసల కంటే ఎక్కువ దాని వాల్యుయేషన్. మనకి 4 అణాలు 1 పావలా అంటారు, అంటే 25 NP అంటారు, 25 పైసా. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే 16 అణాలు కలిస్తే 1 రూపాయి, మోర్ దెన్ 96 పైసా, అంటే ఒక అనా 6 పైసల కంటే ఎక్కువ. అందుకే మన తెలుగులో కూడా చెప్పేటప్పుడు 16 అణాల తెలుగమ్మాయి అంటారు. సో ఎగ్జాక్ట్ గా 1 రూపాయిని మనకి 16 అణాలతో చూస్తారు. లేదు హైదరాబాద్ లో అంతకు ముందు కూడా చారానా, బారానా, ఆటానా అంటారు, అంటే అనాల పదం వాడుకలేదు, అనాలు లేకపోయినా కూడా. అవునండి. సో మనకి రూపాయి కంటే ముందు బాగా పాపులర్ అయిన వర్డ్ అనానే మనకి. ఈవెన్ మనకి నయా సిరీస్ అండ్ అల్యూమినియం సిరీస్ లో కూడా నయా సిరీస్ అంటే ఏంటండి? మనకి అనా తర్వాత మనకి నయా సిరీసెస్ వచ్చాయి, ఇంకా నియర్ టు పైసా వాల్యూ అది అంతే. మనకి 3 పైసలు, 5 పైసలు ఆర్ట్ కంటెంట్ మనకి అలా వచ్చింది. మనకి అనా వచ్చేసి 6 పైసలు, 2 అనా, 3 అనాస్, 3 కూడా లేదు యాక్చువల్లీ, 4 అనాస్, 4 అనా అండ్ 8 అనా. సో మనకి అలాగా ఓన్లీ అనా తోటి కేటగరైజ్ చేశారు మన విలువ. ఇప్పుడు ప్రెసెంట్ రూపాయితో మనం ఎలాగైతే మనం చేస్తున్నామో అనా నుంచి వచ్చింది. అనా కూడా
మనకి కాపర్లో ప్రిపేర్ అయింది, అల్యూమినియంలో ప్రిపేర్ అయింది, ఇత్తడిలో కూడా ప్రిపేర్ అయింది. ఓకే సో మనకి వెండిలో కూడా ప్రిపేర్ అయింది. ఓకే. బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి చూసుకుంటే 1912 ఆ పీరియడ్లో 2 అనాస్ సిల్వర్లో కూడా ప్రిపేర్ అయింది మనకి. ఓకే. సో పర్టికులర్గా డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ టైమ్స్లో మనకి ఆ రిసోర్సెస్ని బట్టి అవైలబుల్ బట్టి ప్రిపేర్ చేశారు మనకి. సో మనకి ఇప్పుడు రూపాయి తీసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ మనమే ఇండిపెండెన్స్ అప్పుడు మనకి ఆ నికెల్ మెటీరియల్ తోటి, తర్వాత ఇప్పుడు మనకి స్టీల్ తోటి, స్టెయిన్లెస్ స్టీల్ తోటి కూడా మనకు వస్తున్నాయి. ఇప్పుడు మనకి ఉదాహరణకి ఆర్బీఐ పేరుతో మనకి ఆర్బీఐ గవర్నర్ సైన్ చేసిన నోట్లు మనకి చెల్లుతాయి. దొంగ నోటు కాదు, ఒరిజినల్ నోట్ అంటానికి ఆర్బీఐ గవర్నర్ సైన్ ఉంటుంది. అట్లా ప్రపంచ దేశాల్లో ఏ దేశాలు అంటే మీరు పిల్లలకి చెప్పేటప్పుడు మీరు పిల్లల దగ్గరికి ఎలాగ వెళ్తున్నారు? నిజంగా కూడా హిస్టరీ పిల్లలకి చాలా బోరింగ్గా ఉంటుంది చాలా మందికి. యాక్చువల్లీ ఇట్స్ బోరింగ్ సబ్జెక్ట్. కానీ వాళ్ళకి ఆసక్తి కలగటానికి నిజంగా మీరు ఎంచుకున్న టూల్ ఒక అద్భుతమైన టూల్ పిల్లలకి. ఇది ఆ దేశంలో ఇలాంటి కరెన్సీ ఉంది, ఆ రాజు పేరుతో వచ్చింది, లేదా వీటిని ఎలా చెప్తారు అంటే ఎలా ప్రజెంట్ చేస్తారు పిల్లలకి? సింపుల్ అండి. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు మీరే అన్నట్టుగానే చిన్నప్పుడు మనకి ఏదైనా స్నాక్స్ కొనుక్కోవడానికైనా ₹1 ₹10 మనకి ఇచ్చేవాళ్ళు. అవును. సో అలా కాయిన్ మనకి స్టార్ట్ అయింది, అది మన పాటలో స్టార్ట్ అయింది మనకి. అవును. అలాగే మనకి ఈవెన్ జ్వరం వచ్చినప్పుడు కూడా మనకి అంతరాలు కట్టడంలో కూడా కాయిన్స్ యూజ్ చేసేవాళ్ళు. వాటర్లో రాగి కాయిన్స్ మిక్స్ చేసుకొని తాగేవాళ్ళు. సో ఇలా ప్రతి పీరియడ్లో మనం ఎక్కడెక్కడైతే క్రాస్ అయ్యి వచ్చామో అన్ని చోట్ల కాయిన్స్ అనేది ఉన్నాయి మనకి. ఈవెన్ రీసెంట్గా మోడీ గారు రిలీజ్ చేసిన ఎన్టీఆర్ 100 years మెమోరియల్ కాయిన్ కూడా మనకి అందులో కాయిన్ ప్రస్తావన ఉంది, 100 years ఆఫ్ బర్త్ అని. సో డిఫరెంట్ కమోమరేటివ్ కాయిన్స్ మనకు ఉన్నాయి. కమోమరేటివ్ కాయిన్స్ చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి. సో అవి చూపిస్తూ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, దిస్ ద వరల్డ్ ఫుడ్ డే, దిస్ ద లేబర్ డే. సో ఇక్కడ మనకి కామన్వెల్త్ ప్రత్యేకమైన సందర్భాల్లో భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కాయిన్స్ రిలీజ్ చేసే అలవాటు ఉందా? మిగతా కంట్రీస్లో కూడా మనకి స్పెషల్ కాయిన్స్ అనేవి ఉన్నాయి మనకి. ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒకటే కాకుండా మనకి డిఫరెంట్ వాళ్ళ ఎంబ్లమ్స్ తోటి, ఈగల్ ఎంబ్లమ్ తోటి సో అలా ఉండడం. అండ్ అలాగే మనకి ఇంకొన్ని కంట్రీస్లో చూసుకుంటే ఎక్స్పైరీ డేట్ కూడా మనకి కరెన్సీ మీద ఉంటుంది డైరెక్ట్గా. అంటే ఇప్పుడు జింబాంబే ఉంది, జింబాంబే దానికి $10 million సంథింగ్ అలా నా కలెక్షన్ ఒక నోట్ ఉంది, దానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది అండ్ ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది. సో టాబ్లెట్ లాగా ఆ డేట్ తర్వాత ఆ నోట్ చెల్లదు. సో దానివల్ల ఏమంటుందంటే ఇంకా బ్లాక్ మనీ కూడా ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఆ డేట్ లోపు ఎయిదర్ యూ నీడ్ టు బి డిపాజిట్ ఇన్ ద బ్యాంక్ ఆర్ యూ నీడ్ టు బి యూటిలైజ్ ఇట్. మోడీ గారు చేసినట్టు డిమానిటైజేషన్ ప్రత్యేకంగా చేయక్కర్లా, ఆ నోట్ టైం అయిపోతుంది కాబట్టి అది ఆటోమేటిక్గా చెల్లదు. అంటే మనకు అంటే నోట్లు తీసుకునేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసి, లైక్ మన మెడికల్ షాప్ లో మెడిసిన్స్ కొనుక్కున్నప్పుడు ఎక్స్పైరీ డేట్ ఎలా చూస్తామో మన దగ్గరికి వచ్చిన కరెన్సీ ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకోవాలి. అంతే అండి. నా దగ్గర ఆ నోట్ ఉంది, నేను బ్లాక్ మనీ చేయడానికి నాకు ఛాన్స్ లేదు. ఇంకా నేను దాన్ని కంపల్సరీ బ్యాంక్ లో పెట్టాలి. ఇంకా నేను ఏదైనా వస్తువు కొనడమో లేదంటే బ్యాంక్ లో డిపాజిట్ చేసేయాలి. సో దెన్ ఇట్ విల్ కమ్ యాజ్ అ వైట్ మనీ. సో అదొక బెస్ట్ అప్రోచ్ అండి మనకి బ్లాక్ మనీ అవాయిడ్ చేయడానికి. అది కూడా చాలా ఈజీ అవుతుంది మనకి. ₹1 నోటు మీద కూడా ఎక్స్పైరీ డేట్ పెట్టేశారు. అలాగే ₹10 నోటు మీద కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. సో జింబాబ్వేలో బహుశా అక్కడ కొంత ఈ మనీ ఫేక్ కరెన్సీ, దొంగ నోట్లు వస్తాయి, ఇలాంటివి ఉంటాయి. అండ్ డ్యూయల్ కరెన్సీ కూడా కొన్ని కంట్రీస్ లో ఉంది. ఇప్పుడు సేమ్ జింబాబ్వే తీసుకుంటే మనకి అక్కడ ఓన్లీ వాళ్ళ జింబాబ్వే కరెన్సీ కాకుండా జింబాబ్వే గోల్డ్ డాలర్ అని ఇంకోటి ఉంటుంది. సో అక్కడ మనకి గోల్డ్ అమెరికన్ డాలర్స్ చలామణి అవుతాయి, జింబాబ్వే గోల్డ్ డాలర్ కూడా చలామణి అవుతుంది. సో డ్యూయల్ కరెన్సీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ మనకి విత్ ఇన్ ద కంట్రీనే మనకి అయిపోతుంది మనకి. అట్లాగే కరెన్సీ నోట్స్కి సంబంధించి ఉదాహరణకి మన దగ్గర వాటర్ మార్క్ ఉంటుంది, తర్వాత అదేదో సిల్వర్ లైన్ ఒకటి ఉంటుంది, అంటే దొంగ నోట్లు కాకుండా ఉండటం కోసం ఎగ్జాంపుల్గా చెప్తారు. సో అలా మిగతా దేశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కరెన్సీ ప్రింటింగ్లో? అంటే మన కరెన్సీకి మీరు యూఎస్ కానీ మిగతా కరెన్సీస్తో పోల్చినప్పుడు నోట్స్ ఎస్పెషల్లీ ఎట్లా, అంటే ఏవి బాగా ఫుల్ ప్రూఫ్గా ఉన్నాయి, ఏవి ఈజీగా ఇమిటేట్ చేసి దొంగ నోట్లు తయారు చేయకుండా ఉండడానికి అనుకూలంగా ఉన్నాయి? ఇమిటేట్ చేయడానికి అయితే మన కరెన్సీ ఉందండి యాక్చువల్లీ. అవునా? ఎందుకంటే మనది కాటన్ సీడ్ ఆయిల్ తోటి ప్రిపేర్ చేస్తున్నాం పేపర్ మనీ అది. సో మనం ఈజీగా మనం చింపినా కూడా చినిపోతుంది. సో కొన్ని సింగపూర్ కరెన్సీ కానీ బ్రెజిల్ కరెన్సీ కొన్ని ఇవి చూసుకుంటే ఆ మెటీరియల్ కూడా అదంతా వ్యాక్స్ మెటీరియల్ తోటి ఉంటుంది మనకి. సో అది చాలా చింపినా కూడా చినగదు, ఇట్స్ అ ఫైర్ ప్రూఫ్ మనకి. సో అలాగే ఐడెంటిఫికేషన్స్ అన్నారు కదా. సో ఇప్పుడు మన వరకు చూసుకుంటే ఇండియాలో కూడా 4-5 డిఫరెంట్ మింట్ లొకేషన్స్ ఉన్నాయి. అది కూడా ఒక బెస్ట్ అప్రోచ్ అండి. ఒకే ఏరియాలో ప్రింట్ చేస్తే దర్ ఇస్ హై ఛాన్స్ ఆఫ్ పాసిబిలిటీ ఫేకింగ్ ఆర్ ఇమిటేటింగ్ కాయిన్స్. సో అందుకే మనకి మింట్ లొకేషన్స్ కలకత్తా, ముంబై, హైదరాబాద్ లో కూడా మనకి మింట్ లొకేషన్ ఉంది. సో అలాగా మనకి డిఫరెంట్ లొకేషన్స్ లో ప్రిపేర్ చేయడం వల్ల కూడా మనం దీన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఆ ఇండికేషన్స్ కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మనం ఒకటే ఇండికేషన్ ఒకవేళ మిస్ మ్యాచ్ అయినా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. కాయిన్ ఉంది, కాయిన్ కింద స్టార్ ఉంది, సో మనం దాన్ని బట్టి చెప్పచ్చు. సో ఈ కాయిన్ అనేది మనకి హైదరాబాద్లో ప్రిపేర్ అయింది,
ఓకే. సో అలా కూడా మనం దాన్ని చెక్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో ప్రిపేర్ అయిన మింట్ లొకేషన్లో వాటికి స్టార్ ఉంటుంది. మిగతా చోట్ల ₹5 కాయిన్ ఉందనుకోండి, హైదరాబాద్లో ప్రిపేర్ అయింది ఒకలాగా ఉంటుంది, వేరే చోట ప్రిపేర్ అయింది ఇంకొకలాగా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. తెలియదు, ఎవరికి తెలియదు అది, మీరు చెప్పండి. వాటికి ఇప్పుడు నోయిడాలో ప్రిపేర్ అంటే డాట్ ఉంటుంది వాటికి, అలా ఉంటుంది. సో కలకత్తాలో ప్రిపేర్ అయిన కాయిన్స్ కి ఏముండదు, ఎంటీగా ఉంటుంది. ఎంటీగా ఉంటుంది. ఎన్ని ఉన్నాయి మింట్లు మనకి కాయిన్స్ ప్రింట్? హైదరాబాద్, కలకత్తా, ముంబై ఉంది, ముంబై కలకత్తా ఉంది, 4 చోట్ల ఉన్నాయి. సో హైదరాబాద్ లో అయితే స్టార్ ఉంటుంది. అలాగే మనకి కలకత్తా అయితే ఎంటీ ఉంటుంది. నోయిడాలో వచ్చేసి మనకి డాట్ ఉంటుంది. అలాగే మనకి చెన్నై కూడా ఉంటుంది, చెన్నైలో వాటికి రాంబస్ ఉంటుంది. ఓకే. సో ఇలాగ డిఫరెంట్ లొకేషన్స్ లో ప్రింట్ అయిన కాయిన్స్ బట్టి కూడా మనం ఈజీగా కనుక్కోవచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి మింట్ లొకేషన్స్ ఇంకా. సో ఇలా ప్రిపేర్ చేయడం వల్ల మనం కొద్దిగా అవాయిడ్ చేయొచ్చు, ఐ మీన్ రిస్ట్రిక్ట్ చేయొచ్చు మనం, దాన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో మీరు వీటిని కలెక్ట్ చేసిన తర్వాత, సరే కలెక్ట్ చేయటం చాలా ఎఫర్ట్తో కూడి, మీరే చెప్పారు 500-600 కిలోమీటర్లు ఒక కాయిన్ కోసం వెళ్ళి తెచ్చుకున్నాను. సో ఇంత చేసి కొన్ని ఒకదానికి సంబంధం లేని యునిక్ కాయిన్స్ ఆర్ నోట్స్ 3000 మీరు కలెక్ట్ చేయగలిగారు 120 దేశాల నుంచి. వీటిని పిల్లలకి, ముఖ్యంగా స్కూల్ విద్యార్థులు లేదంటే వీళ్ళకి చెప్పటంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, అంటే ఇది ఏదో అరగంటలో అయ్యేది కాదు. ఆ పిల్లలు దాదాపు ఒక హాఫ్ డే అన్న టైం స్పెండ్ చేసి వాటిని క్లియర్గా చూసి వాళ్ళు అర్థం చేసుకొని దాని వెనకాల ఉన్న చరిత్ర అది తెలుసుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక 1 డే స్పెండ్ చేస్తే తప్పితే సాధ్యం కాదు. ప్రాక్టికల్గా దీన్ని పిల్లల దగ్గరికి తీసుకెళ్ళటంలో, యంగ్స్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళటంలో మీరు ఫేస్ చేస్తున్న ఇబ్బందులు ఏంటి? అండి, యాక్చువల్లీ ఒక మోటో మనం ఫిక్స్ అయిన తర్వాత ఆబ్వియస్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ హిక్అప్స్ అండి, అప్స్ అండ్ డౌన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. వాటిని ఫిక్స్ అయ్యే స్టెప్ తీసుకోవాలి. ఈవెన్ నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో కూడా నేను 5 days ఆఫీస్ అండ్ వీకెండ్స్ నేను ప్లాన్ చేసుకోవాలి. సో అలాగే ఫ్యామిలీ పొటెన్షియల్ కండిషన్స్ అండ్ నేను ఒక్కనే ట్రావెల్ చేయాలి. సో 4-5 ట్రాలీస్ ఆఫ్ కాయిన్స్ అండ్ కరెన్సీ అన్ని విత్ బార్కెట్స్, చైన్స్ అండ్ ఆర్గనైజర్స్, వాటిపైన మళ్ళీ షీట్స్, పాలిథిన్ షీట్స్, సరంజామం అంతా 4-5 ట్రాలీలకు అవుతుంది. ఎస్ అండి. సో అలాగే మళ్ళీ ఇంకా ప్రొజెక్టర్ అండ్ పీపీటీస్, స్క్రీన్ కానీ ఇలాగే గ్రీన్ మ్యాట్ ఒకటి క్యారీ చేస్తాను నేను కూడా. సో అలా ఈ మొత్తం సెటప్ అంతా నేను తీసుకెళ్తాను. సో ఇన్ఫ్రా సెటప్ మేబీ ఒకవేళ స్కూల్స్, ఆర్గనైజేషన్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. మాక్సిమం చాలా వరకు సబ్జెక్ట్ విన్న తర్వాత హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఐ మీన్ స్కూల్ నుంచి మాన్యువల్ పవర్ కానీ ఇన్ఫ్రా సెటప్ కానీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో అరేంజ్మెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత బెంచెస్ పెట్టేసేసి వాటి మీద ఇవన్నీ డిస్ప్లే లాగా చేస్తానండి. పిల్లలు మళ్ళీ ముట్టుకుంటే కూడా కొన్ని నోట్లు అయితే చినిగిపోవటం అట్లా ఉంటుందేమో. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిందండి అలా కూడా. కొంతమంది పిల్లలు తీసుకోవడం కానీ, సో కొన్ని వాళ్ళకేమో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు పట్టుకొని చూద్దాం అన్న ఫీల్ ఉంటుంది. సో మాక్సిమం అలా లాగినా కూడా నేను వాళ్ళకి చెప్తాను, క్లియర్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కాయిన్స్ పరంగా, ఎందుకంటే నేను పెట్టిందే వాళ్ళ కోసం చూడడం కోసమే. సో నేను వాళ్ళకి చూపించడం ఎంత ఏమో నేను అలాగే వాళ్ళని ప్రిజర్వ్ చేసుకోవడం కూడా నాకు అంత ఇంపార్టెంట్. సో కాయిన్స్ అన్ని అరౌండ్ ఒక 2-3 hours పడుతుంది నాకు అరేంజ్ చేయడానికి. సో అన్ని అరేంజ్ చేసుకొని, సో రన్నింగ్ కామెంటరీ ఇస్తాను మెయిన్గా. పీపీటీస్, వీడియో కంటెంట్ ఇవన్నీ జస్ట్ మామూలుగా నేను షేర్ చేస్తాను, బట్ దానికంటే మెయిన్గా రన్నింగ్ కామెంటరీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిల్లలతో పాటు నేను మూవ్ అవుతూ ఉంటాను. సో సర్టన్ పేజ్ దగ్గరికి వచ్చాక సోన్స్ కాయిన్స్ ఇవి, వాటి హిస్టరీ ఇది, సో వాటి వల్ల మనకి ప్రెజెంట్ ఎలా కంపారిజన్ అవుతుంది మనకి. సో అలాగా ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు చాలా మందికి డిఫరెంట్ థాట్స్ తోటి వస్తారు మనకి. ఇప్పుడు కాయిన్ ₹1 కాయిన్ ఉంది, తులం కాయిన్ అంటారు. సో యాక్చువల్లీ ఇంకొంతమంది వచ్చేసి తులం 11 గ్రాములు అంటారు, కొంతమంది 10 గ్రాములు అంటారు, కొన్ని చోట్ల 8 grams అంటారు. మన ఈ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ లో తులం అనేది ఒకటే విలువ, ఒకటే, కాకపోతే క్యాలిక్యులేషన్ లో 12 గ్రాముల నుంచి 8 గ్రాములకు పడిపోయింది. సో ₹1 ప్రిపేర్, ఇప్పుడు ₹1 మనం చెప్పుకుంటాము. సో అలాగా కానీ అండ్ ఇంకా హిస్టరీ వరకు వెళ్తే ఇంకా స్టార్టింగ్ ఫ్రమ్ న్యూమిస్మాటిక్స్ ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఎందుకు ఇది స్టార్ట్ అయింది, దీనివల్ల మనకేంటి యూజ్, ప్రజెంట్ దీనివల్ల మనం ఏం నేర్చుకోవచ్చు. సో అలాగే అలా తీసుకెళ్తూ ఉండడం. అండ్ అలాగే స్పెషల్ కాయిన్స్ మనకి ఇప్పుడు ₹1 కాయిన్ ఉంది, లెట్స్ సే రోజు మనం యూజ్ చేస్తున్న ₹1 కాయిన్ ఎంటైర్ ఇండియా యూజ్ చేసే ₹1 అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందని కూడా చాలా వరకు తెలియదు. సో ఓన్లీ ఫన్ ఫ్యాక్ట్సే, వాళ్ళకి బోర్ కొట్టకుండా ఓన్లీ ఇప్పుడు రూపాయి ఉంది. సో ఇట్స్ డెరైవ్డ్ ఫ్రమ్ ది పర్షియన్ నావెల్ రుబాయి. రుబాయి నుంచి వచ్చింది. రుబాయి నుంచి రూపాయి అనే టర్మ్ అనేది ఎవాల్యుయేషన్ అయింది. అలాగే మనకి దాన్ని స్టార్ట్ చేసింది షేర్షా సూరి, హిస్ బిలాంగ్స్ టు ఆఫ్ఘనిస్తాన్. సో అలా మనకి ఓన్లీ ఫన్ ఫ్యాక్ట్స్, వాళ్ళకి ఎక్కడైతే బోర్ కొట్టకుండా వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా, లెర్న్ చేసేలాగా నేను డెలివర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను.
చాలా వరకు మ్యాక్సిమం నేను పెట్టిన అన్ని ఎగ్జిబిషన్స్ బాగానే సక్సెస్ అయ్యాయండి. అట్లాగే పిల్లలకి ఇప్పుడు కరెన్సీ టైప్స్ మన దగ్గర రూపీ అంటాం, అమెరికాలో డాలర్ అంటాం, కొన్ని చోట్ల ఎన్ లేదంటే రూబుల్స్, లేకపోతే దిర్హామ్స్, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. పిల్లలకి ఈ రకరకాల కరెన్సీ నేమ్స్ కూడా తెలుస్తున్నాయా, పర్వాలేదా? అంటే ఎట్లా అవి కూడా మీరు వాళ్ళకి చెప్తుంటారా? అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా ఆ రోజు మనకి ఎంత వాల్యూ ఉందో కూడా నేను అలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ప్రజెంట్ మన రూపీ ఇది వాల్యూ కంపేర్ టు అమెరికన్ డాలర్ ఇలా ఉంటుంది మన వాల్యూ. సో ఇలా అని చెప్పేసి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కొన్ని కంట్రీస్ మనకంటే కూడా చాలా తక్కువ ఉంటాయి, అండ్ కొన్ని కంట్రీస్ సేమ్ ఉంటాయి కరెన్సీ టైప్, కాకపోతే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్లో వచ్చేసరికి మనకి +or-5-10 కానీ మార్జిన్ ఉంటాయి మనకి. ఇప్పుడు మనకి ఇండియాకి ₹1 కరెన్సీ, మనకి నేపాల్ కానీ బంగ్లాదేశ్ కానీ రూపీని అంటారు. కాకపోతే మనకి క్యాలిక్యులేషన్కి వచ్చేసరికి ఒక +or-5-10 పైసా అలా తేడా ఉంటుంది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్లో. సేమ్ కరెన్సీ టైపే, ఎక్స్చేంజ్ వాల్యూ తేడా ఉంటుంది మనకి వాళ్ళకి. సో అలాగా ఓన్లీ కీ పాయింట్స్ డే టు డే లైఫ్లో, మన మోడర్న్ లైఫ్లో పిల్లలకి ఇది ఎలా తీసుకెళ్ళాలి దాన్ని, సో ఎంతవరకు రీచ్ అవుతుంది. పిల్లల నుంచి మీకు వస్తున్న క్వశ్చన్స్ ఏంటి? కొంతమంది బాగా ఇంట్రెస్ట్ గా ఉంటారు, చాలా ఉంటారండి. సో వాళ్ళ నుంచి మీకు వస్తున్న ఛాలెంజింగ్ క్వశ్చన్స్ ఏమున్నాయి? నెక్స్ట్ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు కూడా చెప్పండి ఒకసారి, ఖచ్చితంగా వస్తాం, పార్ట్ అవుతామని చెప్పేసి కొంతమంది అడగడం కానీ, వేరే ఎగ్జిబిషన్స్కి రావడము. అలాగే ఇంకా డిఫరెంట్ సిరీసెస్లో నేను ఎగ్జిబిషన్స్ కూడా అన్ని ఒకే ఫార్మాట్లో ఎప్పుడు పెట్టానండి. సో డిఫరెంట్గా ఒకరోజు ఓన్లీ సిరీస్ వైజ్ కానీ, ఇయర్స్ వైజ్ కానీ, డిఫరెంట్ ఇండియా షేప్లో కానీ, సో ఒక ఎవ్రీ టైం ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఫాలో అవుతాను, అట్రాక్ట్ అయ్యేలాగా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాను. సో అలాగే ఎండ్ ఆఫ్ ది ఎగ్జిబిషన్ ఆ కంటెంట్ కూడా నేను వాళ్ళకి షేర్ చేస్తాను నేను. సో మొత్తం ఒకే రోజు డెలివరీ చేయలేకపోయినా కూడా అట్లీస్ట్ నేను షేర్ చేయడం కానీ, ఇంకా సోషల్ ప్లాట్ఫామ్స్లో కనెక్ట్లో ఉంటాను నేను మ్యాక్సిమం. సో వాళ్ళతోనే ఇంకా కనెక్ట్ అవుతూ, ఇంకెవరైనా వాళ్ళకైనా కొన్ని డౌట్స్ కూడా కొన్ని వస్తుంటాయి పాపం, సో అవి కూడా చేయడానికి మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. సో ఎట్లా మీ అంబిషన్ ఏంటి? మీరు చాలా యంగ్స్టర్, మీరు మంచి హాబీని పెట్టుకున్నారు, ప్రత్యేకమైన గుర్తింపు సాధించగలిగారు. ఏంటి దీనిలో ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా మోర్ అండ్ మోర్ ఎగ్జిబిషన్స్ నేను కండక్ట్ చేయాలనుకుంటున్నాను. ఈవెన్ హైదరాబాద్లో కూడా నేను కొన్ని స్కూల్స్లో మాట్లాడాను. సో కొంతమంది యాక్సెప్ట్ చేశారు. మేబీ పోస్ట్ సమ్మర్ హాలిడేస్ ఐ కెన్ గెట్ ఇన్విటేషన్ ఫ్రమ్ దెమ్. సో ఇలా మోర్ అండ్ మోర్ ఎగ్జిబిషన్స్ పెట్టాలి, అండ్ అలాగే దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఒక పర్టికులర్ ఒక ప్రాపర్ మీనింగ్ అనేది దీనికి ఫామ్ చేయాలి. ఇంకొన్ని రోజులు పడితే ఎవరి దగ్గర ₹1 కూడా ఉండదు, ఏముండవు అసలు, అంతా కోడ్సే ఉంటాయి. ఇప్పుడు ఎవరన్నా ఈ గూగుల్ పే, ఫోన్ పే లేకుండా బయటికి వెళ్తే ₹500 జోబులో పెట్టుకున్నా కూడా వింతగా చూస్తున్నారు. ₹5 కూడా చిల్లర ఉండదు, ₹5 కూడా స్కాన్ చేస్తా ఉన్నారు. కరెన్సీ పెట్టుకున్న వాళ్ళకి పాపం చేంజ్ దొరకట్లేదు. ఈ ఇబ్బందులు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు. స్లోగా కరెన్సీ మాయమైపోయే పరిస్థితుంది. ఎన్నికల్లో పంచడానికి తెప్పితే వేరే వాటి కరెన్సీ ఎవరి దగ్గర పెట్టుకునే పరిస్థితులు. సో నిజంగా ఇది చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అంటే సో మీరు కేవలం ఈ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయటం, పిల్లలకి చెప్పటం, ఇది ఒక ఫుల్ టైం హాబీ లాగా పెట్టుకోబోతున్నారు? ఫుల్ టైం ప్యాషన్గా దీన్ని డ్రైవ్ చేస్తున్నాను. సో అలాగే నాకు అట్ ది సేమ్ టైం ఒక ప్యాసివ్ ఇన్కమ్లా కూడా నాకు ఒక సపోర్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఓన్లీ నా వరకు, ఓన్లీ మా హోమ్ టౌన్ వరకు, ఇక్కడి వరకే దీన్ని లిమిట్ చేయకుండా దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఇంకా తీసుకెళ్ళాలి. స్కూల్స్, కాలేజెస్ కానీ, ఇంకా కార్పొరేట్ గ్యాదరింగ్స్, ఈవెన్ వేరే ఎన్నో అట్రాక్షన్స్కి పెట్టే కంటే ఇట్స్ వన్ నాలెడ్జ్ స్టాల్ ఇది. ఒక ఈవెన్ ఒక పెళ్లిలో కానీ ఏదైనా ఫంక్షన్లో కూడా ఒక నాలెడ్జ్ స్టాల్ అక్కడ పెడితే ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. ఇది ఎవరిదో కాదు సబ్జెక్ట్, ఇది మనదే ఇది. సో అందుకే చరిత్ర మర్చి బతకడం, కంపాస్ లేని షిప్లో ప్రయాణించడం ఒకటే అంటారు. సో ఇట్స్ ఆల్ అవర్ రూట్స్, మన హిస్టరీ ఇదంతా. సో మనం తెలుసుకొని వెళ్ళడంలో తప్పులేదు. రైట్. రవితేజ చేస్తున్న పని నిజంగా మనలో చాలా మంది రోజుకి గంటల తరబడి ఫోన్లలో రీల్స్ చూసుకుంటూ, లేదంటే షార్ట్ ఫిలిమ్స్ చూసుకుంటూ, యూట్యూబ్లో రకరకాల సోషల్ మీడియాలో రోజుకు 6-7 గంటలు వృధాగా వేస్ట్ చేస్తున్నటువంటి జనరేషన్ ఉన్న నేపథ్యంలో ఏదో ఒక అంశం మీద ఆసక్తి పెంచుకోవటం, అదొక హాబీగా మలుచుకోవటం, తన చదువు, తన కెరీర్ కాకుండా ప్రత్యేకమైనటువంటి ఒక తనకి గుర్తింపు రావటమే కాదు, తనకు ఒక ప్యాషను, తనకు ఒక ప్రత్యేక ఆనందం కలగటమే కాకుండా 10 మందికి దీని ద్వారా చరిత్రని అధ్యయనం చేయడం, ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు ఏం జరిగింది, బార్టర్ సిస్టమ్ నుంచి కాయిన్స్ ఎలా వచ్చినాయి, రాగి నాణ్యాల దగ్గర నుంచి వాళ్ళ నికెల్ నాణ్యాల వరకు ఎలా వస్తున్నాయి, కరెన్సీలో వచ్చిన మార్పులు ఏంటి, డిజిటల్ కరెన్సీ వస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సి ఈ మొత్తం ప్రాసెస్ని తను దాదాపు 15-20 ఏళ్ల కసరత్తు రవితేజ్ది. 3000 యూనిక్ కలెక్షన్ తను చేయగలిగాడు. ఇప్పటికే ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అలాగే వరల్డ్ వైడ్ రికార్డ్ ఆఫ్ బుక్స్లో తను ఉన్నాడు. త్వరలోనే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, అలాగే బహుశా ఫ్యూచర్లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా తను ఎక్కాలని కోరుకుందాం. అనేక మందికి ప్రత్యేకమైన హాబీలు ఉంటాయి. ఈ మధ్యన హైదరాబాద్లో ఒక ఆయన రేడియోలు కలెక్ట్ చేసేటువంటి ఒక హాబీని పెట్టుకున్నారు.
అలాగే స్టాంపులు కలెక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. పాత ఫోన్స్లో వస్తున్నటువంటి జనరేషన్ను ఇలా ఏదో ఒక ప్రత్యేకమైన హాబీని పెట్టుకోవటం ద్వారా రోజువారీ జీవితంలో బోర్ కొట్టకుండా, అలాగే అనవసరంగా గంటల తరబడి సమయం వేస్ట్ చేసుకోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. నిజంగా రవితేజ చేస్తున్న పని ఈ జనరేషన్కు స్ఫూర్తి కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ రవితేజ. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. ఇది ఈ వారం యువ కట్టాలు. వచ్చే వారం మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.